ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాడు తన ఆత్మను నిర్లక్ష్యపరుచుకొని నరకానికి వెళ్ళటం వలన వాడికి ఏమిటి ప్రయోజనం అని దేవుని వాక్యం ఏమంటుందమ్మా? ప్రశ్నిస్తుంది. హల్లెలూయా. నువ్వు విలువను ఏం చేయాలా? గుర్తించాలి. హల్లెలూయా. రికగ్నైజ్ ద వాల్యూ. ఆమేన్. హల్లెలూయా. ఇల్లు లేని వాళ్ళకి తెలుసు ఇల్లు విలువ ఏంటని. కాలు లేనివాడికి తెలుసు కాలు విలువ ఏంటి. కన్ను లేనోడికి తెలుసు కన్ను విలువ ఏంటని. హల్లెలూయా. లేనప్పుడు మనిషికి దాని విలువ తెలుసు. ఉన్నోడికి తల్లిదండ్రులు ఉన్నప్పుడు తల్లిదండ్రుల విలువ తెలియదు. కొంతమందికి తల్లిదండ్రులు పోయినాక తెలుస్తుంది విలువ. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం విలువ తెలీదు. ఆరోగ్యం పోగొట్టుకున్న తర్వాత ఆరోగ్యం విలువ తెలుస్తుంది. బుద్ధి లేని కన్యకలు ఉన్నారు, బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు. వాళ్ళు వీళ్ళు ఒకే సంఘానికి వెళ్ళారు, ఒకటే దగ్గర పడుకున్నారు. బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేశారంటే వాళ్ళు సమయం ఉన్నప్పుడే వారి జీవితాన్ని సిద్ధపరచుకున్నారు. వాళ్ళ దివిటేల్లో నూనెని పెట్టుకున్నారు, సిద్ధపరచుకున్నారు.